హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈ రోజు మనం ఒకే బ్యాటర్ తో 4 టైప్స్ ఆఫ్ పొటాటో ట్విస్టర్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ రెసిపీ కోసం మనం ముందుగా బంగాళాదుంపలని పైన ఉన్న చెక్కుని తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ స్లైసెస్ అనేవి ఎంత సన్నగా ఉంటే మనకి పొటాటో ట్విస్టర్స్ అనేవి అంత క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి మనం కట్ చేసుకున్న పొటాటో స్లైసెస్ ని ఇందులో కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఈ లోపల మరో బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు వరకు మైదాని, హాఫ్ కప్పు వరకు కార్న్ ఫ్లోర్ ని, 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ని, టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని వేసి కొంచెం నీళ్లు కూడా వేసుకొని మైదా పిండి బ్యాటర్ ని కలుపుకోవాలి. ఇది మరీ చిక్కగా కాకుండా మరీ పల్సగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. దీని తరువాత మనం గ్యాస్ మీద ఒక ప్యాన్ ని పెట్టుకొని అందులో ఆయిల్ ని వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతున్న సమయంలోనే మనం ఈ పొటాటో స్లైసెస్ ని ఒక వుడెన్ స్టిక్ లో వీడియోలో చూపించినట్టుగా ఇన్సెర్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ 2 ప్రిపేర్ చేసాం. మీకు ఎన్ని కావాలంటే మీరు అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న మైదా పిండి మిశ్రమంలో వీటిని వేసి డిప్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ని మరీ హైలో కాకుండా లో మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత వీటిని తీసి సర్వ్ చేసుకోవచ్చు. వీటి మీద మీరు పెరి పెరి మసాలా అయినా చాట్ మసాలా అయినా వేసి గార్నిష్ చేసుకోవచ్చు. ఇవి అలాగే అయినా బాగుంటాయి. ఇప్పుడు రెండో రకం పొటాటో ట్విస్టర్స్ ని చేయడానికి వీడియోలో చూపించినట్టుగా పొటాటో స్లైసెస్ ని వుడెన్ స్టిక్ లో ఇన్సర్ట్ చేసుకోవాలి. మీకు ఏ మెథడ్ నచ్చితే మీరు ఆ మెథడ్ లో చేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ పొటాటో ట్విస్టర్స్ ని మీకు చూపిస్తున్నాను. వీటిని కూడా ముందుగానే కలిపి పెట్టుకున్న మైదా బ్యాటర్ లో వేసి కోట్ చేసుకొని నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. వీడియోని ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం మూడో రకం పొటాటో ట్విస్టర్స్ని తయారు చేసుకుంటున్నాం. దీనికోసం ఒక వుడెన్ పిక్ని పొటాటోలో ఇన్సెర్ట్ చేసి వీటిని చాకు సహాయంతో వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి. కొంతమంది ఈ ప్రాసెస్ని మిషన్తో కూడా చేస్తారు. మన దగ్గర మిషన్ లేకపోతే మనం ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి పొటాటో అనేది కట్ అయ్యిందో. ఇలాగా ప్రిపేర్ చేసుకున్న పొటాటో ట్విస్టర్స్ని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న బ్యాటర్లో వేసి ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎన్నో రకాల డిజర్ట్ రెసిపీస్, హెల్దీ రెసిపీస్ మరియు కేక్ రెసిపీస్ మా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి. లేకపోతే ఆ రెసిపీస్ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మీద పెరి పెరి మసాలాతో అయినా చాట్ మసాలాతో అయినా గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో మనకి పొటాటో స్లైసెస్ అనేవి మిగిలిపోయాయి. వాటిని ఈ విధంగా ముందుగానే కలిపి పెట్టుకున్న బ్యాటర్లో డిప్ చేసి మనం వీటిని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకున్నా కూడా ఈ పొటాటోస్ ట్విస్టర్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.